ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ పాలన 100 రోజుల్లో ఏం చేసిందని శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ప్రశ్నించారు. మోసాలు అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఆయన టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని, వ్యాపారులు భయపడి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారని పేరాడ తిలక్ అన్నారు. దోపిడీదారులు, రౌడీ షీటర్లను చంద్రబాబు సర్కార్ అందరం ఎక్కిస్తోందని తిలక్ మండిపడుతూ ఉన్నారు. ప్రతి మహిళకు 1500, 50 ఏళ్లకు పింఛన్ హామీ ఏమైందని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఊసేలేదని విమర్శించారు. అచ్చెన్నాయుడు పోర్ట్ చుట్టూ, రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పాలన ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంయుక్తంతో ఏర్పడిన ఈ పార్టీ, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది మనం ప్రజలకి చెప్పవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మోసాలతో అధికారంలోకి వచ్చారు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. అతను మోసాలని సమర్థించిన రాజకీయ పార్టీలకు కానీ, నాయకులకు కానీ ఈరోజు నేను అడుగుతున్నాను. 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల్లో 87% హామీలు అమలు చేస్తే, సూపర్ 6 అని చెప్పి 6 హామీలు ఇచ్చి గాలి కొదిలేసిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పాలన ఎన్డీఏ కూటమి,